జీడికల్ రామాలయ టెంపుల్‌కి అతి సమీపంలోనే ల్యాండ్ కావాలని అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఏమైనా రిసార్ట్‌తో పాటు ఇంకా వేరే డెవలప్‌మెంట్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసమైతే బీటీ రోడ్‌కి టెంపుల్‌కి రామాలయ టెంపుల్‌కి జీడికల్ అతి సమీపంలోనే 2 ఎకరాల తోట, ఎకరంన్నర పొలము, ఒక బోరు, ఫుల్లు వాటర్‌తో కూడుకున్న కెనాల్ కాలువతో కూడుకున్న కూడా ల్యాండ్‌ను కావాలని చూస్తున్న వాళ్ళకి ఇది బెటర్ సైట్ అండి. ఇదైతే ఇన్వెస్ట్‌మెంట్ కోసం అది చాలా బాగుంటుంది. ఇది బీటీ రోడ్‌కి డబుల్ రోడ్‌కి వచ్చేసి ఈ విధంగా లోపలికెళ్తున్నాము. ఇది 2 ఎకరాల తోట ఉంటుంది ఇందులో. ఎకరంన్నర పొలం ఉంటుందండి. ముందు ఇది కెనాల్ కాలువ కొంచెం కెనాల్ కాలువకు బీటీ రోడ్‌కు మధ్యలో ఒక 20 గుంటల వ్యవసాయ భూమి ఉంటుంది. ఈ 20 గుంటల భూమి ఇగో ఇట్లా కనిపించేదంతా ఇది. ముందు వైట్‌గా కనిపిస్తున్నంత గెస్ట్ హౌస్ అది. ఇదొక చిన్న గెస్ట్ హౌస్ ఉంటుంది ఇందులో. ఇదొచ్చేసి మనం లోపటికెళ్తున్నాము ఇప్పుడు. పూర్తి గెస్ట్ హౌస్ ఇట్లా ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది ఆలేరుకొచ్చేసి జస్ట్ 12 కిలోమీటర్ దూరంలో ఆలేరు మండలానికి అతి సమీపంలో ఉంటుంది. హైదరాబాద్‌కు వచ్చేసి 90 కిలోమీటర్, జనగామకు 15 కిలోమీటర్, ఆలేరుకు 12 కిలోమీటర్ ఉంటుందండి. ఇది కెనాల్ కాలువ వచ్చింది. సైడ్‌లకెళ్ళి మధ్యలోకెళ్ళి కొంచెం ముందు ఒక రోడ్డుకు కెనాల్ కాలువ మధ్యలో ఒక 20 గుంటల భూమి ఉంటుందండి. మిగతా అంతా ఇది కెనాలు. ఇందులో ఎప్పుడూ వాటర్ వెళ్తూ ఉంటుంది. మనం కెనాల్ కాలువ వాటర్‌ను కూడా వాడుకోవచ్చు. కెనాల్ కాలువ మీదికెళ్ళిపోవడానికి ఇట్లా ర్యాంప్ తయారు చేసుకున్నారు. ఇది ఈ కెనాల్ కాలువ రోడ్డు మనం స్ట్రెయిట్‌గా ముందుకెళ్ళి రోడ్ బీటీ రోడ్‌కెళ్ళిపోతుంది. ఈ విధంగా అవతల కూడా వెళ్ళిపోతుందండి. అంటే దీనికి 2 రోడ్ ఉంటుంది. కెనాల్ కాలువ రోడ్ ఉంటుంది, బీటీ రోడ్ ఉంటుంది. బీటీ డబుల్ రోడ్ అది. ఇక చెట్లు వచ్చేసి ఏదో మామిడి చెట్టు ఉంటుంది. దగ్గర దగ్గర 8-10 సంవత్సరాల మధ్యలో ఉన్న చెట్లు ఇవి. ఇందులో ఒక బోరు ఉంటుంది, ఫుల్ వాటర్ ఉంటుందండి. ఈ విధంగా మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈ విధంగా ఖాతా వస్తుంది. ఇప్పుడు పువ్వులు చాలా మంచిగా వస్తున్నాయండి పువ్వులు. ఇది 2 ఎకరాలు మొత్తం మామిడి తోట ఉంటుంది. మనకు చుట్టూ చూపిస్తున్నానండి. ఇందులో వెనకాల వచ్చేసి పొలం ఉంటుంది, ఎకరంన్నర. సపరేట్ కరెంటు, ఒక పోలు, ట్రాన్స్ఫారము, మనకు డీడీ ఉంటుంది. ఇందులో మామిడితో పాటు కొన్ని సపోటా చెట్లు కూడా ఉన్నాయి. సపోటా చెట్లు, కొన్ని ఎర్రచందనం చెట్లు, ఆ విధంగా కొన్ని వేరే వేరే చెట్లు ఉన్నాయండి. మనకు ల్యాండ్ విషయానికి వస్తే ఎలాంటి కిరికిరి కానీ గొడవలు కానీ ఏమీ లేదండి. క్లియర్ టైటిల్ తెలంగాణ, డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, కిసాన్ యోజన, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిసాన్ యోజన వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే మన ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి. చెట్ల మీద ఎట్లా సపోటా కాయలు ఎట్లా ఉన్నాయో ఇక మ్యాంగో మొత్తము పూతకు వస్తున్నదండి. ఇది జీడికలో రామాలయ టెంపుల్కి అతి సమీపంలో ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి దగ్గర 90 కిలోమీటర్ వస్తుందండి. ఈ విధంగా చెట్లు చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా ఒక పర్సన్ను, తోట పర్పస్లో ఒక పర్సన్ కూడా పెట్టారు. ఇది బోరు వాటర్ పైప్ లైన్ అది. ఫ్రెండ్స్, ఇది సైట్ విషయానికి వస్తే చాలా క్లియర్ సైట్ అండి. ఎలాంటి చిన్న సమస్య కూడా లేదు. ఫ్రెండ్స్, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్ కోసం కాల్ చేయకండి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు చూడాలి, సైట్ చూడాలి అని అనుకుంటే నాకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చండి. ఇది స్టార్టరు, బోరు, మనకు ఇదంతా పొలము కనిపిస్తుందండి. ఇది కనిపించేదంతా పొలమే. ఇదంతా పొలం కనిపిస్తుంది. కనిపించేదంతా పొలం ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలిసే విధంగా, మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఫ్రెండ్స్, చూడండి ఎంత పొలమే అండి. మీరు నాకు ఫాలో చేస్తున్న నా ఫాలోవర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ వీడియో నచ్చితే సేవ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఈ మోటార్ ఇది మీ ఫ్రెండ్స్ కూడా తెలిసే విధంగా మీరు షేర్ చేయండి తప్పకుండా. ఎంత వాటర్ అన్ని దున్నడానికి వాటర్ వదిలారు చూడండి.
ఇదంతా సైట్. సో థ్యాంక్ యూ సో మచ్.